పల్నాడు జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో జగన్ రెంటపాళ్లకు బయలుదేరనున్నారు. అయితే జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. పల్నాడు జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా జగన్ కార్యక్రమానికి వెళ్లవద్దంటూ నోటీసులో పేర్కొన్నారు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పబోవని వార్నింగ్ ఇచ్చారు. రెంటపాళ్లకు స్థానికేతరుల్ని పోలీసులు అనుమతించడం లేదు. ప్రతి 2 కిలోమీటర్లకు ఓ చోట చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షలతో జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. తాడేపల్లి నుంచి కారులో రెంటపాళ్లకు బయలుదేరతారు జగన్. 11 గంటల నుంచి 12 గంటల మధ్య నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అయితే జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని చెబుతున్నారు. భారీ జన సమీకరణతో వస్తే అనుమతి లేదంటున్నారు పోలీసులు. 3 కార్లు 100 మందికే పర్మిషన్ ఇచ్చారు. ఎక్కువ మందితో వస్తే అనుమతి ఇచ్చేది లేదంటున్నారు పల్నాడు ఎస్పీ. పల్నాడు జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో జగన్ రెంటపాళ్లకు బయలుదేరనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఓవర్ టు యు. ఎస్ భోగి, కాసేపట్లో తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు బయలుదేరబోతున్నారు. పోలీసుల ఆంక్షల మధ్య ఈ పర్యటన కొనసాగబోతోంది. ప్రస్తుతం మనం తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికే జగన్ రాక కోసం పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, ముఖ్య నేతలు కూడా ఆయన నివాసం దగ్గరికి చేరుకున్న పరిస్థితి మనకి విజువల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే జగన్ పర్యటన కొనసాగుతా ఉందో కాసేపట్లో అంటే 9 గంటలకు షెడ్యూల్ ఖరారు చేసిన నేపథ్యంలో 9 గంటలకు ఆయన బయలుదేరాల్సి ఉంది. అయితే ఆయన పర్యటనకు సంబంధించి స్వల్ప లేట్ అనేది కొనసాగుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం ఈ పర్యటనకు సంబంధించి కేవలం జగన్ కాన్వాయ్తో పాటు 3 వాహనాలు, అదేవిధంగా 100 మంది వ్యక్తులు మాత్రమే రావాలని పోలీసులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను వైసీపీకి జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఏదైతే ఈ సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల సమీపంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 2 కిలోమీటర్లకు చెక్ పోస్ట్ ను కూడా పోలీసులు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. స్థానికులను మాత్రమే ఆ రెంటపాళ్లకు వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్న నేపథ్యంలో మొత్తం ఈ పర్యటన ఆశాంతం ఉత్కంఠగా కొనసాగే అవకాశం ఉంది. ఏదైతే ఈ పల్నాడు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో అన్ని మండలాల వైసీపీ ముఖ్య నేతలందరికీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా రెంటపాళ్ల జగన్ పర్యటనకు రావటానికి వీల్లేదంటూ నోటీసులో పోలీసులు స్పష్టంగా తెలిపినట్లు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ పోలీసుల ఆంక్షలు ఎట్లా ఉన్నా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు చేరుకున్నట్లుగా సమాచారం అంతా ఉంది. అదేవిధంగా ఈ రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి కూడా పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా భారీ ఎత్తున జన సమీకరణ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. మరోవైపు కాసేపట్లో జగన్ కూడా తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. పొదిలి పర్యటనలో చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా వైసీపీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జగన్ పర్యటన పూర్తిగా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. జగన్ పూర్తి స్థాయిలో ఆయన కాన్వాయ్కి అనుమతిస్తారా, ఆయన వెంట వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేస్తారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతారు.